తెలియదు. అదే చాలా మందికి తెలియదు. ఓకే. సో బయట నా పేరు శ్రీనివాస్ బడ్డిమాన్ అండి. నేను హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాను. నా ప్రాపర్ నల్గొండ, కానీ సెటిల్ ఇన్ హైదరాబాద్లో సెటిల్ అయిపోయినాను. సుమారుగా 18 సంవత్సరాలు అవుతుంది. సో నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నాది MBA కంప్లీట్ అయింది, ఫైనాన్స్ మార్కెటింగ్. సో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా? ప్లీజ్ ఒక 15-20 నిమిషాలు ఉంటాయి, ఎక్కువసేపు ఉన్నాను. ఓకేనా? సో మిమ్మల్ని ఇబ్బంది అసలే పెట్టాను నేను ఇక్కడి. ఓకే. నేను చదువుకున్న చదువుసరికి MBA చేశాను, ఫైనాన్స్ మార్కెటింగ్ చదివాను. సో ఆ తర్వాత నేను మంచి చదువుకుంటే మంచి జాబ్ ఉంటుందా ఉండదా? ఒక మంచి జాబ్ దొరికింది. ఆ జాబ్లో ఒక 1.5 year పనిచేశాను. సో కానీ జాబ్లో సాలరీ మాత్రం వచ్చింది, లైఫ్ ఏం చేంజ్ అవ్వలేదు. సో నా పర్సనల్ ఫీలింగ్ అది. ఎవరైనా జాబర్స్ ఉంటే ఎవరు ఇబ్బంది పడదు. సో ముందుగానే వాళ్ళకి సారీ చెప్తా. సో నాకు అనిపించింది జాబ్లో జేబు నిండట్లేదు. సో జస్ట్ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, కానీ నీడ్ ఫుల్ఫిల్ అవుతే ఇది అయ్యే లైఫ్ కాదు. నాకు ఇంకా ఏదైనా కావాలి, జాబ్లో కాకుండా నేను లైఫ్లో ఫ్రీ అయిపోవాలనే ఆలోచనతో నేను అక్కడి నుంచి నా ఫ్రెండ్ ఒక ఆయన ఒక ఆపర్చునిటీని నాకు పరిచయం చేశారు. సుమారుగా 2012 ఆ టైంలో. అక్కడి నుంచి ఒక 6-7 సంవత్సరాలు ఒకే కంపెనీలో పరిమితమై పనిచేశాను. సుమారుగా అక్కడ 1 లక్ష రూపాయల ఇన్కమ్ సంపాదించాను. సో 1 లక్ష రూపాయల ఇన్కమ్ సంపాదిస్తున్నప్పుడు అక్కడ కొన్ని అవాంతరాల వల్ల అక్కడి నుంచి నేను పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. పక్కకు వెళ్ళిపోయినప్పుడు నా ఇంకొక ఫ్రెండ్ నాకు, అరే ఈ బిజినెస్లు కావు, ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము. సో అందులో డబ్బులు మంచిగా వస్తాయి, డబ్బులు పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయి, డబ్బులు పెట్టుబడి పెట్టకపోతే డబ్బులు రిటర్న్ రావు అని చెప్పడం జరిగింది. సో అప్పుడు నేను అతన్ని కూడా గుడ్డిగా నమ్మేసి చలో వెళ్ళిపోయి చేద్దాము అని చెప్పి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ LED మ్యానుఫ్యాక్చరింగ్. ఈరోజు మీరు తెల్లవి ట్యూబ్ లైట్లు కాకుండా చిన్న లైట్లు చూస్తున్నారు కదా? సో ఆ కంపెనీ పెట్టడం స్టార్ట్ చేశాను 2016-17 ఆ సమయంలో. సో అనుభవం లేదు కాబట్టి పెట్టిన డబ్బులు ఎక్కడైతే సంపాదించుకున్నామో, నోరు కట్టుకొని కడుపు కట్టుకొని సంపాదించుకున్న డబ్బులన్నీ తీసుకువెళ్ళి ఆ కంపెనీలో పెట్టాను. పెట్టిన 4 నెలల వరకు 40 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. కానీ 5వ నెలలో ఆ బిజినెస్ నుంచి ఒక చిల్లి రూపాయి కూడా నేను వెనక్కి తీసుకోలేదు. అన్ని డబ్బులు లాస్ అయిపోవడం జరిగింది. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకేం చేయాలో తెలియదు. ఎందుకంటే సంపాదించుకున్న డబ్బులంతా మార్కెట్లో వెళ్ళిపోయినాయి, వెనక్కి 1 రూపాయి కూడా రాలేదు. అట్లాంటి సిచ్యువేషన్లో నడి రోడ్డు పైన ఉండి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఇంకొక పర్సన్ ఫోన్ చేసి ఒక మంచి బిజినెస్ ఉంది, రూపాయి కూడా పెట్టుబడి పెట్టొద్దు అని చెప్పడం స్టార్ట్ చేసి. నమ్ముతారా ఎవరైనా? నేను కూడా నమ్మలేదు. సో ఆయన చెప్పడం మొదలుపెట్టేవాడు, కానీ నేను విని వదిలేసేవాడిని. చూద్దాంలే అన్న, తర్వాత చూద్దాంలే, ఈ బిజినెస్కి మనకే వర్కౌట్ అవుతాయి, డబ్బులు పెడితేనే లాస్ అయిపోయినాం, డబ్బులు పెట్టకుండా 1 లక్ష రూపాయలు ఎక్కడ వస్తాయి. సో ఈ మాట చెప్పేవాడిని, వదిలేసేవాడిని, కానీ ఏ రోజు సీరియస్గా పనిచేసేవాడిని కాదు. ఏ రోజు ఆయన మాట వినలే. సుమారుగా ఎన్ని రోజులు జరిగినట్లంటే 2-3 నెలలు నాకు ఫోన్ చేస్తూ ఈ బిజినెస్ గురించి చెప్తున్నప్పుడు ఇంకా చాలా ఎక్కువ సార్లు అయిపోతుంది రోజులో, ఇంకా ఈయన టార్చర్ ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పి ఆయన నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాను. ఒక 2-3 నెలల తర్వాత ఆయన నెంబర్ని బ్లాక్ చేశాను. ఇంకా ఎలా చేస్తావు ఫోన్ అని. సో ఆ తర్వాత నాకు ఒక 8 నెలలు ఫోన్ రాలేదు. కానీ 8 నెలల్లో నేను ఒక ఆలోచన చేశాను, ఇవన్నీ వర్కౌట్ అయ్యేటట్టు లేవు. ఉన్న ఊరికి వెళ్ళిపోయి, అప్పటికి మా ఫాదర్ మా మదర్ విలేజ్లో ఉండేవారు. సో ఫార్మింగ్ చేసుకుంటూ, నా తల్లిదండ్రులు ఒక రైతు. సో వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నప్పుడు, వ్యవసాయం చేస్తున్నప్పుడు నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా నా తల్లిదండ్రుల దగ్గరనే ఉండాలి. సో ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాము, అక్కడే ఉండిపోదాము, హైదరాబాద్ వద్దు, ఇంకా రావద్దు అని. సో ఆ ఆలోచనలో ఉన్నా కాబట్టి ఇలా చెప్పే మాటలు నేను ఏది వినలేదు. సో ఆయన చెప్పినాడు, నేను ఈ చెవులోంచి విన్నా, ఈ చెవులోంచి వదిలేసిన. ఆ తర్వాత నా పని నేను చేసుకోవడం స్టార్ట్ చేసేవాడిని. సో అక్కడి నుంచి ఊరికి వెళ్ళిపోయి, అరే ఎందుకు డబ్బులు లేవు కదా, మరి ఎలా స్టార్ట్ చేస్తాను బిజినెస్ అంటే కనుక, అరే ఇంకా చదువుకున్నాం, ఏ బ్యాంకులైనా లోన్ ఇయ్యరా, సర్టిఫికేట్ ఇస్తారా ఇయ్యరా. సో ఆ ఆలోచనతో నేను వెళ్ళిపోయి లోన్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. కానీ ఎవరు దగ్గరికి రానిలే. సో 5 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు మీకు లోన్ అని చెప్పడం స్టార్ట్ చేసేవాళ్ళు. ఈ 5-6 లక్షల రూపాయలు అంటే మళ్ళీ షెడ్ వేస్తే రెడీ కాదు, ఇంకా మనము బఫెలోస్ ఏ విధంగా ఇస్తాం, అవునా కదా. సో దానికి తోడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలామందికి తెలియదు. ఇది ఏమనుకుంటారంటే జనాన్ని ముంచేది, డబ్బులు కట్టించేది, జనాన్ని ముంచేది. సో ఈ ఆలోచనలో ఉంటాం తప్పిస్తే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఎవరికి అవగాహన లేదు.
నేను సడన్గా నెట్వర్క్ మార్కెటింగ్ ఇవన్నీ చేసి ఊరికి వెళ్ళిపోయి నేను ఇంకా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తా అంటే ఊళ్ళో జనాలు ఏమనుకుంటారు, వీడేదో దొంగ పని చేసి హైదరాబాద్లో వచ్చి ఊళ్ళో పడింటాడు. ఆ మాట ఆ చెవులో ఈ చెవులు పోయి మా మదర్ చెవులో మా అమ్మ చెవులో పడిపోయింది. మా అమ్మ నా దగ్గరకు సొగడైపోయింది. హైదరాబాద్లో పోయి అడుక్కోనైనా నేను, కానీ ఈ ఊళ్ళో మాత్రం ముందరికి వెళ్ళిపోలేకపోయింది. అక్కడ కూడా ఏదైనా చేద్దామనే లోపు మా మదర్ ఆ మాట అనేసరికి ఇంకా అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. హైదరాబాద్ రిటర్న్ అవుతున్నాం కానీ బస్ టికెట్ కొట్టడానికి డబ్బులు లేవు నా దగ్గర. సో ఎలాగో అలాగో ఆ బస్ టికెట్ రెడీ చేసుకొని హైదరాబాద్ వచ్చాను. 6-7 నెలల తర్వాత హైదరాబాద్ వచ్చేవరకు ఒకరోజు నేను 2 వీలర్ పైన వెళ్తూ మా ఫ్రెండ్ అక్కడ డ్రాప్ చేశాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఎవరైతే నాకు ఒక మంచి బిజినెస్ ఉందని చెప్పి పరిచయం అయితే బ్లాక్ లిస్ట్ చేశాను కదా ఒక నెంబర్, ఆ పర్సన్ నన్ను దూరం నుంచి చూసి పరిగెత్తుకుండా నా దగ్గరకు వచ్చేసి ఈ రోజు దొరికిన ఏడుగుదో బోను అని చెప్పి నా చేయబట్టుకున్నాడు. ఆయన చేయబట్టుకున్నప్పుడు నేను అనుకున్న అమ్మ దొరికింది కదా ఆయనకు అని చెప్పేసి. సో అప్పుడు ఆయన చెప్పిన మాట, ఎన్ని రోజులు ఇలా తప్పించుకొని తిరుగుతామని చెప్పింది ఆయన. నేను చెప్పిన చూడు పైసా ఇట్లాంటి దండలు చేయలేను, చేసి ఆల్రెడీ మోసపోయినా, డబ్బులు పోయినాయి, డబ్బులు రాలేదు, మళ్ళీ పోయి నువ్వు ఈ బిజినెస్ చేయమంటే అది ఏదో తెలియదు, ఎలానో తెలియదు, మళ్ళీ పోయి నేను డబ్బులు రాస్తాయి, నా పేరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు, అందుకే నేను ఇట్లాంటి బిజినెస్ చేయను, సో మీరు ఏమనుకోకండి అని చెప్పిన. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఎవరు చేయమన్నారు, నేను చేయమని చెప్పలేదే, ఒకసారి చూడు ఈ ఆపర్చునిటీ ఉంది నీ దగ్గర, ఒకసారి చెక్ చేయని చెప్పాను కదా, నేను బిజినెస్ చేయమని చెప్పలే కదా, సో మరి నువ్వెందుకు బిజినెస్ చేయాలని డిసైడ్ అయినావు, నేను చెప్పాను నేను ఎట్లా డిసైడ్ అయినావు అన్న తర్వాత లాస్ట్ ఒక మాట అన్నాడు ఆయన, శ్రీనివాస్ నేనంటే నీకు ఇష్టమేనా అన్న. సో వై నాట్, ఎందుకు ఇష్టం లేదు, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ కూడా. రెస్పెక్ట్తో పాటు ఇంకొకటి ఏంటంటే ఆయన పోలీస్ ఆఫీసర్ ఏదైనా లిటిగేషన్ వస్తే అక్కడ వస్తాడా రాడా, దానికోసమే నాకు ఇష్టం అని చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే ఏంటన్నా బయట పట్టుకుంటాడో లేకపోతే ఎవరు పట్టుకుంటారో ఏదో ఒకటి అవుతుంది కదా, అయినప్పుడు నాకు కూడా ఒక పోలీసు ఉండని చెప్పాలి కదా. సో కాబట్టి ఎట్లా మాట్లాడతావు సార్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నేను నీకు ఇష్టం ఉంటే నా మాట ఒకసారి నువ్వు విను, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ మాట్లాడుతున్నా, ఆ తర్వాత నేను ఇంకా జీవితంలో నీకు ఫోన్ జీవితంలో నీ ఫోన్ లిఫ్ట్ చేయ, ఒకవేళ నువ్వు చేసిన రేపు నువ్వు రా మా ఇంటి దగ్గర వచ్చి కూర్చో, ఈ బిజినెస్ ప్రజెంటేషన్ విను, నచ్చితే నచ్చిందని చెప్పు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పి వెళ్ళిపో, కానీ మన రిలేషన్కి నేను నీకు ఇస్తా, కానీ నువ్వు కనుక రేపు కలవకపోతే రేపు రాకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నీ దారి నీది నా దారి నాదని చెప్పాడు. నిజంగా ఇలా మాట్లాడినాక ఎవరైనా వదిలేస్తారా అంటే మామూలుగా ఏదో దోస్తారైతే అయితే వదిలేసేవాళ్ళేమో, కానీ ఆయనతో కొంచెం బాండింగ్ ఏర్పడింది కాబట్టి వదిలేకపోయినా లేదు ఖచ్చితంగా మీ ఇంటికి వస్తా, కంపల్సరీ బిజినెస్ ఏదో పెట్టా. నేను అనుకున్నా నాతో పాటు ఇంకో 5-6 మంది వస్తున్నారు, వాళ్ళతో పాటు కూర్చొని విని ఇది నాకు కూడా నచ్చలేదని చెప్పి బయటకు వచ్చేస్తే లొల్లిపోతుంది కదా, దోస్తు ఉంటాడు, మన రిలేషన్ ఉంటుంది, బిజినెస్ చేయాల్సిన పని లేదు కదా అని చెప్పి అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆయన రెడీ అవుతున్నాడు. సో మేడం ఉన్నారు, ఒక చాయ్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు, చాయ్ బిస్కెట్. అది తాగుతున్నప్పుడు అక్కడ చిన్న పుస్తకం కనిపించింది, నా జీవితంలో టర్న్ అయింది అక్కడి నుంచే. సో ఆ పుస్తకం పేరు ఇలాంటి వ్యాపారం ఎక్కడ అని ఒక పుస్తకం. ఆ పుస్తకం ఆయన వచ్చేలోపు ఎందుకు ఖాళీ ఉండాలి అన్న ఒక ఆలోచనతో ఆ బుక్ తీసి చదవడం మొదలుపెట్టాను. నాకు హెచ్డి పిక్చర్లో అర్థమవుతుంది నెట్వర్క్ మార్కెటింగ్ క్లారిటీ, నాకు అర్థమవుతుంది ఓహో ఇది ఇలానా, నేను ఇలా అనుకున్నాను, సో దీనివల్ల నష్టం లేదు కదా, ఎవరు లాస్ అయ్యే పరిస్థితి లేదు కదా అని చెప్పి అప్పుడు అనిపించింది. అంతలోనే ఆయన బయట వచ్చారు, నా ఆపోజిట్లో చేరేసుకొని కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన మాట్లాడలేదు, నేనే ఉల్టా ప్లాన్ చెప్పాను ఆయనకి. సో మీ బిజినెస్ ఇలా చేస్తారు, ఇలా డబ్బులు వస్తాయి, ఇలా చేస్తే ఇలా వర్కౌట్ అవుతుంది, ఓకే మీరు చెప్పేది ఇది, కానీ నాకు అర్థమైంది ఇది, అందుకే నేను ఈ బిజినెస్ చేయలేకపోయినాను అని చెప్పాను. అప్పుడు లాస్ట్గా ఆయన చెప్పిన మాకు ఒకటే నాకు ప్లాన్ చెప్పిండు. ఆ ప్లాన్ ఏముందంటే, శ్రీనివాస్ నీకు 1 year నుంచి చెప్పాలనుకున్న ఆపర్చునిటీ ఇదే అని చెప్పింది ఆయన, అంతే అదే ప్లాన్ నాకు చెప్పింది, ఇంకేం మాట్లాడలేదు. సో కానీ నేను వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది బిజినెస్ చేయాలి, కానీ నో మనీ, నా దగ్గర డబ్బులు లేవు. అప్పట్లోనే జస్ట్ 1 month ఆ సిచ్యువేషన్లోనే నాకు పాప పుట్టింది. పాప మా మిసెస్ శివాని వడ్డిమాను, నా పాప శ్రీకి వడ్డిమాను. సో థ్యాంక్ యూ. సో అయితే అక్కడ మదర్ మిల్క్ లేకుండే ఆ పాపకి, ఆ సిచ్యువేషన్లో మదర్ మిల్క్ లేవు. నేను ఆ వేటలోనే తిరుగుతుంటాను, ఈ బిజినెస్లో నువ్వు ప్రోడక్ట్ కొనమంటే నా దగ్గర ఎక్కడ డబ్బులు ఉన్నాయి, నా దగ్గర అయితే డబ్బులు లేవు, నేనైతే ప్రస్తుతం చేయలేని బిజినెస్.
డబ్బులు వచ్చిన తర్వాత నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తా అని చెప్పాను. సో నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసింది 3,800 రూపాయలతో ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేశాను, నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తే. సో ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇంట్లో వాడుతున్నాను. ఎక్కడైనా వాడేదే కదా ఎస్ఆర్లో, కిరాణా షాప్లో అయినా వాడేదే, డిమార్ట్లో అయినా వాడేది, సూపర్ మార్కెట్లో అయినా వాడేదే, వెస్టీజ్ ప్రోడక్ట్ అయినా వాడేది, అవునా కదా? ఒక నెలలో కిరాణా షాప్లో కొనడం బంద్ చేసి నేను వెస్టీజ్లో కొంటున్నా, అంతే తేడా. ఇక్కడ మనం మొద్దు కష్టం ఏం చేయట్లేదు, మొద్దులు పాల్గొట్టట్లేదు, రాళ్ళెత్తట్లే, ఏం చేయట్లే. సో అక్కడ ప్రోడక్ట్ వాడాను, ఒక 1 వీక్ వాడాను. ప్రోడక్ట్ క్వాలిటీ ఏంది నాకు అర్థమైన తర్వాత నేను అప్పటికే బిజినెస్ మంత్ ఎండ్లో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను కాబట్టి ఆ నెక్స్ట్ మంత్లో 10th అయింది. అప్పుడు నా ఇన్కమ్ వచ్చింది. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వెస్టీజ్ ఆపర్చునిటీ నుంచి 164 రూపాయలు. ఎంత? హలో, ఎంత? 164 రూపాయలు. సో ఆ డబ్బులు వచ్చినప్పుడే నేను డ్రీమ్స్ పెట్టుకునేవాడిని. నాకు చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి అని చెప్పేవాడిని. ఒక పెద్ద, ఇందాక మీరు కూడా చెప్పారు కదా డ్రీమ్స్ గురించి ఈ బోర్డు పైన, అవునా? ఒక పెద్ద కార్ ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, గోల్డ్ పర్చేస్ చేయాలి, ఫారెన్ ట్రిప్ తీసుకోవాలి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పేరెంటల్ కేర్ చేయాలి, దాంతోపాటు ఆరోగ్యంగా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా డ్రీమ్స్. అవన్నీ నేను మా ఇంట్లో డ్రీమ్స్ రాసుకొని పెట్టుకునేవాడిని. చాలా మంది ఆ డ్రీమ్స్ చూసి నవ్వేవాళ్ళు. ఏంటంటే పిచ్చోడు ఆవిడు, ఎవరికి వస్తాయి ఆ డ్రీమ్లు, ఇంట్లోనే సినిమా థియేటర్ అంట, వీడికి ఇంకా పిచ్చి ముదిరింది అనుకుంటుంది. సో అలా మాట్లాడుతుండేవాళ్ళు. కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా నేను ఎవరిని పట్టించుకోలేదు, నా పని మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 164 వచ్చింది. నా సెకండ్ మంత్ ఇన్కమ్ వచ్చేసరికి 512 రూపీస్, 512 రూపాయలు వచ్చింది. 3వ నెలలో బిజినెస్ నుంచి ఎట్టకేలా కష్టపడి బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ చేస్తే 17,900 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాను 3వ నెలలో. ఫస్ట్ మంత్ ఇన్కమ్ పెట్టినప్పుడు అందరూ కామెడీ చేసి అంత ఎగతాలు చేసేవాళ్ళు. 2వ నెల ఇన్కమ్ పెట్టినప్పుడు చప్పట్లు, థమ్స్అప్లు పెట్టారు. 3వ నెల 17,900 ఇన్కమ్ పెట్టిన తర్వాత ఎవరు సపోర్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ వెస్టీజ్ అనే కాన్సెప్ట్ ద్వారా నా హైయెస్ట్ ఇన్కమ్ ఈ బిజినెస్ నుంచి నెలకు 10 లక్షల రూపాయలు సంపాదించినాను. సో దాంతో పాటుగా నా డ్రీమ్స్ అంటే ఈరోజు నా డ్రీమ్ హోమ్ అంటే 2.5 కోట్ల రూపాయలతో నేను ఇల్లు కట్టుకున్నాను. యూట్యూబ్లో వీడియో కూడా ఉంది, శ్రీనివాస్ వడ్డేమాను డ్రీమ్ హోమ్ అని కొడితే మీకు యూట్యూబ్లో వస్తుంది. సో అది నా డ్రీమ్ హోమ్. అందులో ఇన్బిల్ట్ సినిమా థియేటర్ అనుకున్నాను కదా, నా ఇంట్లోనే సినిమా థియేటర్ కట్టించుకున్నాను. ఇప్పుడు వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం లేదు, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వచ్చి చూడొచ్చు. బాగుంటుందా లేదా? సో దాంతో పాటుగా 10 లక్షలు ఇన్కమ్ సంపాదించుకుంటున్నాను. దాంతోపాటు ఒక థియేటర్తో కూడిన ఇల్లు కొనుక్కున్నాను. ఈరోజు ఇదే వెస్టీజ్ ఆపర్చునిటీ నుంచి నా డ్రీమ్ కార్ అని చెప్పి బెంచ్ కార్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. లాస్ట్ 2 months బ్యాక్ బుక్ చేశాను. రేపు అక్టోబర్ నెల, నవంబర్ నెలలో మన బెంచ్ కార్ మన ఇంటికి రాబోతుంది. సో అది చెప్పడం హ్యాపీ ఫీల్ అయింది. సో ఇవి నా జీవితం మారింది సార్, మీ జీవితం మారితే మాకేముంది. సో మా జీవితం మారేదంటే చెప్పండి అంటే కనుక ఈరోజు 2019 సంవత్సరంలో నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కడిగా ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈరోజు 2024 నాతో పాటు 2,74,000 మంది పైన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సుమారుగా అందులో కొన్ని వందల మందికి 10-20 వేల ఇన్కమ్, కొన్ని వేల మందికి 10,000 ఇన్కమ్, కొన్ని వందల మందికి 50,000 ఇన్కమ్, కొన్ని 50 నుంచి 100 మంది పైన ₹1,00,000 పైన ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇలా కొన్ని వందల మంది కార్లు కొనుక్కున్నారు మాతో పాటు కార్లు తీసుకున్నారు. ఈరోజు బయట చూస్తే కొన్ని కార్లు వెస్టీజ్ నుంచి తీసుకున్న కార్లలో తిరుగుతున్నారు. సో అంటే ఇక్కడ అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా? ఈ ఫుల్ఫిల్ అవ్వడానికి ఇక్కడ మీరు చేసిన కొత్త పని ఏమున్నది ఒకసారి చెప్పండి. కొత్త పని ఏమున్నది? షాప్ చేంజ్ చేయడం. ఇప్పుడు మీరు రెగ్యులర్ గా వెళ్ళి ఒక సూపర్ మార్కెట్ లో ప్రోడక్ట్ కొంటున్నారు, ఆ సూపర్ మార్కెట్ ఆ రోజు బంద్ ఉంది, మీరు ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? అప్పుడు వేరే షాప్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేస్తారు, అవునా కదా? అంటే సూపర్ మార్కెట్ అయితే మన చుట్టం అయితే కాదు సార్. అట్లనే ఒకసారి మీరు కొనే వస్తువులని కిరాణా షాప్లో, సూపర్ మార్కెట్లో కొనడం ఆపి వెస్టీజ్ అనే కాన్సెప్ట్లో ప్రోడక్ట్ కొనుక్కోవడం వల్ల బయట మీరు కొన్నప్పుడు ఖర్చు అవుతుంది, అది వెస్టీజ్లో మీరు కొన్నప్పుడు పెట్టుబడిగా మారుతుంది. సో ఈ 2,000, 5,000, 3,000 పెట్టుబడితో ₹1,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది. నమ్ముతారా నమ్మరా? సో ఇది నమ్మితే సొమ్ము అవుతుంది, నమ్మకపోతే దుమ్ము అవుతుంది. సో ఏదైనా మన నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది, మన ఆలోచన శక్తి మీద ఈ బిజినెస్ అనేది ముందుకు జరుగుతుంది.
అవకాశం వచ్చినప్పుడు ఏం చేతకారుడు కూడా ఏదో ఒకటి చేస్తాడు, నిజమేనా కాదా? అవకాశం ఉందా? ఏ ఓడేసినా గెలుస్తాడు, చేస్తారా చేయరా? కానీ ఏ అవకాశం లేనప్పుడు ఏదో ఒకటి చేసినప్పుడు నిజంగా రియల్గా తోపుకొని అయిపోతాడు. సో కాబట్టి అవకాశాన్ని సృష్టించుకోవాలి. ఇక్కడ నుండి అవకాశం ఏమున్నదంటే మనం వాడే వస్తువులు, దీనికి చదువుతో పనిలే, మీరు తెల్ల ఉన్నారా నల్ల ఉన్నారా సంబంధంలే, హైట్ ఉన్నారా చిన్న ఉన్నారా సంబంధంలే. మీ దగ్గర కళ ఉంది, నేను చేయగలను అనే ఒక నమ్మకం మీ పైన మీకుంటే చాలు, మీరు ఈ బిజినెస్లో లక్షాధికారులు కావచ్చు. మేము అలానే స్టార్ట్ చేశాము, నమ్మినాం. చాలా భూమిని అందరూ హారతి పట్టుకొని మాకు రావాయి శ్రీనివాస్ అని ఎవరు పిలువలే. ఇప్పటి వరకు చెప్తాను, 5 సంవత్సరాలు అవుతుంది నేను బిజినెస్ స్టార్ట్ చేసి. ఏ ఒక్కరు మా ఇంటికి వచ్చి మీరు వెస్టీజ్ చేస్తున్నారంటే కదా, 10 లక్షలు సంపాదిస్తున్నారంటే కదా, ఇదిగో నా ఆధార్ కార్డు తీసుకోండి నన్ను జాయిన్ చేయండి ఇప్పుడు ఎవరు అనలే. నేనే వెళ్ళి ప్లాన్ చెప్పిన, నేనే వెళ్ళి కలిసిన, నేనే వెళ్ళి ప్లాన్ చెప్పి బిజినెస్లో స్టార్ట్ చేయించినాం. మరి అట్లాంటప్పుడు మనం వెళ్ళి చేస్తే బిజినెస్ అవుతుందా, మన దగ్గరకు వస్తే బిజినెస్ అవుతుందా? మనం వెళ్ళి చేయగలిగినప్పుడు బిజినెస్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఆలోచించే విధానంలో చాలా రాంగ్ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నారంటే స్టూడెంట్ లైఫ్లో తీసుకుంటే నా ఫ్రెండ్స్ అంతా ఏ గ్రూప్ తీసుకుంటే నేను కూడా అదే గ్రూప్ తీసుకుంటా, అంతేనా కదా? నిజమా కదా? ఎందుకు ఫ్రెండ్ తీసుకున్న గ్రూప్ ఎందుకు తీసుకోవాలి? నువ్వు అంటూ సపరేట్ చేయొచ్చు కదా, అవసరమా ఇప్పుడు అవన్నీ? ఎందుకు నలుగురు పోతురు, వాళ్ళు ఎంకర్లో పోతే అయిపోతుంది కదా. వాడు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అవుతా, వాడు పాస్ అయితే నేను పాస్ అవుతా, వాడు నా పక్కనే ఉంటాడు కాబట్టి వాడు ఏ రాస్తా అదే రాస్తా, అంతేనే కదా మన ఆలోచన. ఎస్ఆర్లోనే మీరు సపోర్ట్ చేయండి, నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అదే కనుక ఒక రైతు విషయానికి వస్తే, రైతు కూడా ఏమో ఆలోచిస్తాడంటే ఈ పక్క పొలం అయిన ఏం పంట వేస్తాడు, ఈ పక్క పొలం అయిన ఏం పంట వేస్తాడు, వీళ్ళిద్దరు ఏదేస్తే నేను కూడా వేస్తాను. ఎస్ఆర్లో సొంతంగా ఏమైనా ఆలోచిస్తున్నా? ఆలోచించడానికి లేదు. ఒక వ్యక్తి జాబ్ చేసే వ్యక్తి, ఒక 4-5 జాబ్ చేసే వాళ్ళు ఒక దగ్గర ఇల్లు కట్టుకొని ఉన్నారనుకోండి, అందులో ఒక కొత్త వ్యక్తి మనకు పరిచయం అయిందంటే అతని ఇన్కమ్ అతని జాబ్ మనం చెప్పేయచ్చు, అవునా కదా? పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమున్నదంటే మనం ఆలోచించడం బంద్ చేసి చాలా రోజులైంది, నిజమా కాదా? ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు మొత్తం అందరిని లెక్క కడితే వాళ్ళ బ్రెయిన్ని, మెదడును వాడింది 3% మాత్రమే. 3% మాత్రమే. థామస్ అల్వా ఎడిసన్ బల్బుని కనుక్కోవడానికి వాడింది 3% బ్రెయిన్. యాపిల్ కింద పడుతుంది ఇవి అని చెప్పడానికి ఐస్టీన్ చేసింది 3% వాడిండు. కానీ ఈ లెక్క ప్రకారం చూస్తే మరి మన మెదడుని మనం ఎంత వాడినాం? అసలు ఓపెన్ చేసినామా? లే. ఎందుకు? పక్కింటోడు, పైంటోడు, కిందింటోడు, మీదింటోడు, ఇదే ఆలోచనలో ఉందని తప్పిస్తే మనం స్వయంగా ఆలోచించే శక్తి మనం కోల్పోతున్నాం. కానీ ఆలోచన చేయడం వల్ల జీవితాలు మారుతాయి, నిజమా కాదా? సార్ అన్నీ తెలిసే సార్ మాకు చెయ్యమంటే, మనకి అన్ని తెలిసే. కాకరకాయ రసం తాగితే ఆరోగ్యం మంచిగా ఉంటుందని మనకు తెలుసు, తెలియదా? కానీ ఎంతమంది తాగుతారు ఇక్కడ? ఎవరు తాగారు? రోజు పొద్దుగా లేచి వ్యాయామం చేస్తే ఆరోగ్యం ఉంటుందని అందరికీ తెలిసే, కానీ వ్యాయామం చేస్తామా మనం? చెయ్యం, అందరికీ తెలిసే. సో ఇట్లాంటి బిజినెస్లలో డబ్బులు వస్తాయి, అందరికీ తెలిసే, కానీ మా ఇంటి పక్కన చేస్తున్నారు కాబట్టి నేను చేయను. సో మనం ఆలోచించిన మన బ్రెయిన్ని మొద్దుబారేటట్టు తయారు చేస్తాను మనం రోజుకి. సో దానికోసం మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇక్కడ నుంచి ఒక ఇంట్లో ఒక వ్యక్తి బజార్కి వెళ్ళి ఒక 100 రూపాయలు పెట్టి ఒక టీషర్ట్ కొనుక్కొని వచ్చాడు. ఎంత రూపాయలు? ఎంత? 100 రూపాయలు పెట్టి ఒక టీషర్ట్ కొన్నాడు. వైట్ కలర్ టీషర్ట్ తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే అతనికి 2 పిల్లలు, 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి వయసు 8 సంవత్సరాలు, ఒక అబ్బాయి వయసు 10 సంవత్సరాలు. ఈ టీషర్ట్ తీసుకొచ్చి 2 పిల్లల్ని పిలిచి వాళ్ళకి చెప్పిండు, ఒరే నాన్న ఇక్కడ రండి అంటే వచ్చిండు. ఏంటంటే అంటే నేను ఈ టీషర్ట్ 100 రూపాయలకు కొన్నాను, ఈ టీషర్ట్ని ఎవరైనా 200కి అమ్ముతారా మీ ఇద్దరిట్లా? మీ ఇద్దరిలో ఎవరైనా ఈ టీషర్ట్ 200కి అమ్ముతారా అని అడిగాడు. అమ్ముతారా? అమ్మొచ్చా? ఏం సమస్య? అమ్మొచ్చా కాదా? అమ్మొచ్చా అమ్మలేమా? అమ్మొచ్చు అంటారా అమ్మలే అంటారా? అమ్మొచ్చు అంటారా? ఎలా?
ఎలా 100 రూపాయల టీషర్ట్ నేను కొన్నానండి, మీకు ఇచ్చాను, ఇది 200 అమ్మండి అని మీకు చెప్తున్నాను, ఎలా అమ్ముతారు మీరు? ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు పైసా? నేను నీకు టీషర్ట్ ఇచ్చిన, నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేస్తావు? క్వాలిటీ బాగుంది కాబట్టి 100 రూపాయలకి ఇచ్చినావు. బెటర్గా చెప్పి అమ్మొచ్చా? ఎవరైనా పిచ్చోళ్ళు రైడా? హలో, ఎవరైనా ఉన్నారా? 100 రూపాయల టీషర్ట్కి 200 రూపాయలు ఇచ్చి కూరబడుకుంటారా ఎవరైనా? ఛాన్సే లేదు. పెద్ద పిల్లోడి దగ్గరికి వెళ్ళి అడిగినట్టారు, ఒరే నాన్న నువ్వు ఇది అమ్ముతావా అని. ఏం డాడీ నువ్వేం మాట్లాడుతున్నావు? 100 రూపాయల టీషర్ట్కి 90 రూపాయలు అమ్మమంటే అమ్మవచ్చు, కానీ 110 రూపాయలు 200 ఎట్లా అమ్ముతావు? ఎట్లా పాసిబుల్ అవుతుంది? అసలు ఏం చెప్తున్నావు, నీకు అర్థమవుతుందా అని. నేనైతే అమ్మలేను, నాతో కాదు ఇది, నేనైతే అమ్మలేను అని వెళ్ళిపెట్టాడు. కానీ చిన్న పిల్లోడు ఉన్నాడు కదా, మనోడు వచ్చి డాడీ నేను అమ్మేస్తా అని చెప్పేసి ఏం ఆలోచించకుండా టీషర్ట్ పిల్లోడికి ఇచ్చేసిండు. డాడీ వెళ్ళిపోయిండు. నైట్ 8 o'clock అవుతుంది టైం, సారీ 7 o'clock అవుతుంది టైం. టీషర్ట్ తీసుకువెళ్ళిండు, రూమ్లో పెట్టుకున్నాడు, చైర్ పైన టీషర్ట్ వేసిండు, ఆలోచించడం మొదలుపెట్టిండు. మా డాడీ 100 రూపాయలకి తెచ్చిండు, ఎలా దీన్ని నేను 200కి అమ్మాలి, ఎలా అమ్మాలి ఎలా అమ్మాలి ఎలా అమ్మాలి ఆలోచిస్తున్నప్పుడు ఈ టీషర్ట్ని ఇంకేదైనా మోడిఫై చేస్తే తప్ప నేను నమ్మలేదు. ఎసారో ఆలోచన వచ్చింది మనకి. వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తుంటే ఎవరు ఎక్కడ వెళ్తున్నారా అంటే, నాన్న నా ఫ్రెండ్ దగ్గర వెళ్ళి వస్తా ఒక్క నిమిషం అని చెప్పి వెళ్ళిపోయి, ఎందుకు వెళ్ళిపోయినాడంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర మిక్కీ మౌస్ ఏదైతే డాల్ ఉందో ఆ స్టిక్కర్ ఉండేది అక్కడ. అరే నాకు ఆ స్టిక్కర్ ఇవ్వరా మళ్ళీ ఇస్తా నీకు అని చెప్పి ఆ స్టిక్కర్ తీసుకొచ్చుకొని ఈ టీషర్ట్ పైన నీట్గా మిక్కీ మౌస్ని ఫోటో అచ్చు చేసేసి ప్రింట్ చేసిండు. చూస్తే కొంచెం కాస్ట్లీ లుక్ కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? అరే ఓకే, టీషర్ట్ అయితే రెడీ అయింది. కానీ ఎవరు కొనాలి? మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టిండు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మిక్కీ మౌస్ అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఇష్టం? ఎవరికి? ముసలోళ్ళకా, మధ్య వయసు వాళ్ళకా, చిన్నపిల్లలకా? చిన్నపిల్లలకి ఇస్తాం. మనోడు నెక్స్ట్ ఆలోచన చేసిండు, మరి చిన్నపిల్లలు అంటే ఇల్లు తిరిగి నేను నమ్మలేను కదా, సో మరి ఇక్కడ ఎలా లేదు, ఏదైతే ఒక పెద్ద చిన్నపిల్లల స్కూల్ ఉందో అక్కడ పోయి నీచో నమ్ముతా వెళ్ళిపోతుంది కదా డిసైడ్ అయినా. అక్కడికి డిసైడ్ అయిపోయి ఆ టీషర్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయి స్కూల్ దగ్గర ఒక ఫ్లెక్సీ పెట్టుకొని దానిపైన రాసిండు, మిక్కీ మౌస్ టీషర్ట్ జస్ట్ 200 రూపీస్ ఓన్లీ అని. జస్ట్ 200 రూపీస్ ఓన్లీ అని. సో 20 మంది 30 మంది సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చారు, చూశారు, ఎవరు కొనలేదు. కానీ ఒక చిన్న పిల్లడు వచ్చిండు, డాడీ నాకు ఆ టీషర్ట్ కావాలి, నాకు ఆ టీషర్ట్ కావాలి. వెంటనే వాళ్ళ డాడీ అతని దగ్గర వెళ్ళిపోయి, బాబు ఈ టీషర్ట్ ఎంత, మా పిల్లోడికి కావాలి. అంకుల్ జస్ట్ ఇది 200 రూపీస్ ఓన్లీ అంటున్నా. అవునా, ఓకే పర్లేదు 200 ఇస్తాను, నాకు టీషర్ట్ ఇచ్చేసేయి అన్నప్పుడు డబ్బులు ఇస్తూ అతను అడిగింది ఏమనంటే, అయినా ఇంత చిన్న పిల్లోడికి నువ్వెందుకు టీషర్ట్ అమ్ముతున్నావు ఇక్కడ నీచోని అని. అప్పుడు ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే, నేను మా డాడీకి సపోర్ట్ చేయడానికి టీషర్ట్ అమ్ముతున్నాను అనుకున్నాను. అప్పుడు అరే నువ్వు ఎంత మంచి ఆలోచన, ఇంత చిన్న వయసులో నువ్వు ఎంత మంచి ఆలోచన చేస్తున్నావు, 200 కాదు 300 ఇస్తాను తీసుకో నువ్వు అని చెప్పేసి 300 రూపీస్ అతనికి డబ్బులు ఇచ్చాడు. డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్కి 300 రూపీస్ ఇచ్చేసాడు. ఓకేనా? అర్థమైందా మీకు? ఇక్కడ ఆలోచన విధానం ఎంత మెరుగైతే మనం మన జీవితాన్ని అంత బ్రహ్మాండంగా మలుచుకోవచ్చు. ఆలోచన చేయడం ఎప్పుడైతే బంద్ అవుతుందో, సో అన్ని గొర్రెలే మన గొర్రెలే. ఎస్ ఆర్ నో? సో తర్వాత మరుసటి రోజు వాళ్ళ ఫాదర్ అదే టీషర్ట్ ఇంకా 100 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఇంకొక టీషర్ట్ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ పిలిచి వాళ్ళ ఫాదర్ వాళ్ళ పిల్లలకి చెప్పిండు, ఇది 100 రూపాయలు పెట్టి మళ్ళీ కొనుక్కొచ్చాను, ఈ టీషర్ట్ని ఈసారి 1000 రూపాయలకి ఎవరు అమ్ముతారు అని చెప్పేసి. వాళ్ళ పెద్దోడు అన్నాడు, నువ్వు సంపై డైరెక్ట్ నన్ను ఇంకా సంపై ఇంకా వద్దు, ఇవన్నీ వర్కౌట్ కావాలి, సంపై చేయాలి. 100 రూపాయలు 200కి అమ్మమంటేనే వాడు కింద మీద పడి వచ్చిండు, నువ్వు మళ్ళీ దీనికి 1000 రూపాయలు అంటే అవుతుందా, కొడుతోడు ఎవడైనా అమ్మడానికి పోయినోడు అని చెప్పేసి. మనోడు నా వల్ల కాదు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయినాడు. చిన్నోడు మాత్రం మళ్ళీ వచ్చి డాడీ నేను సేవ్ చేశాను డాడీ అని. మనోడు ఏదైతే చెప్పనైతే చెప్పింది కానీ మనోడికి చాలా భయం అవుతుంది. అది 100 200 అంటే ఎవడైనా ఉంటాడు కానీ 100 1000 రూపాయలు ఎట్లా ఉంటారు?
అవునా కదా? ఈసారి ఎట్లా చేయొచ్చు? ఎన్ని కేసు ఆలోచన ఎన్ని కేసు ఎవరైనా గెస్ చేస్తారా? సో పోయిండు, మళ్ళీ టీషర్ట్ తీసుకెళ్ళు, చైర్ పైన పెట్టేసిండు, ఆలోచిస్తుండు కానీ బుర్రలోకి ఏం ఆలోచన రావట్లేదు. కానీ ఏ విధంగా చేయాలి? ఇంత 1000 రూపాయలు అంటే 900 ఎక్స్ట్రా రావాలా ఒక టీషర్ట్ పైన అంటే చాలా ఆలోచన చేయాలి. సో ఆలోచించిండు, వాళ్ళ మమ్మీ వచ్చింది, ఎవరే నాన్న రారా అన్నం తినేసాడు, నైట్ లేట్ అవుతుంది రా అంటే వెళ్ళిపోయాడు. అన్నం తింటూ టీవీ చూస్తుంటే ఒక ఆలోచన వచ్చింది మనోడికి, ఒక న్యూస్ వచ్చింది. ఏ న్యూస్ అంటే ఫలానా ఏమంటారు సిద్దిపేట టౌన్కి ఒక పెద్ద హీరోయిన్ వస్తుంది, రేపు ఉదయం 11 గంటలకి గ్రాండ్ ప్రారంభోత్సవం, పెద్ద ప్రారంభోత్సవం జరుగుతుంది. సో అందరూ మీరు వచ్చి వీచ్ చేయొచ్చు, చూడొచ్చు, అది ఇది అని చెప్పి ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. మనోడికి ఒక ఆలోచన వచ్చింది, నేను ఈ టీషర్ట్ 1000 రూపాయలని ఎవడు కొనడు, వాస్తవం అదైతే. కానీ హీరోయిన్ ఆటోగ్రాఫ్ చేసిన టీషర్ట్ అంటే కొండరా ఎవరైనా కొనరా? ఆ ఆలోచన వచ్చింది ఆ పిల్లోడికి. వెంటనే ఆ టీషర్ట్ తీసుకున్నాడు, పక్కన పెట్టేసుకున్నాడు. ఒక ఫ్లెక్సీ బట్ట పైన, ఒక క్లాత్ పైన రాశాడు, హీరోయిన్ సైన్ చేసిన టీషర్ట్ జస్ట్ 1000 రూపీస్ అని చెప్పి అది రాసి పెట్టుకున్నాడు. ఒక మైక్ సిద్ధం చేసుకున్నాడు, ఇట్లాంటి ఒక మైక్ని. రేపు అక్కడ ఇంకా సైన్ చేయించుకోలే, ఇది నైట్, ఆమె రేపు వస్తుంది. కానీ ఈ రోజే ఫిక్స్ అయిపోయింది మనోడు, రేపు ఆమె దగ్గర వెళ్ళిపోతా, సైన్ ఆటోగ్రాఫ్ తీసుకుంటా, దాన్ని నేను అమ్మేస్తాను. చూడండి ఎంత ప్లానింగ్ ఉంది చూడండి. 8 సంవత్సరాల పిల్లోడు ఆలోచన విధానం ఎలా ఉంది చూడండి. సో ఆ నెక్స్ట్ డే వెళ్ళిపోయిండు, 10 o'clock రెడీ అయ్యిండు, నీట్గా అది అయిపోయింది, అవన్నీ తీసుకుపోయారు పెట్టుకోండు. సో ఆ హీరోయిన్ వచ్చింది స్టేజ్ పైకి, అందరూ ఇవి పిచ్చి ఒకటి సెల్ఫీలు ఫోటోల మీద పడిపోతాం మనం. సో ఫోటోలు దిగుతున్న సిచ్యువేషన్లో చూసి ఆ పిల్లోడు ఆ సందులోంచి పైకి వెళ్ళిపోయి, మేడం ఆటోగ్రాఫ్ ప్లీజ్ అని చెప్పి టీషర్ట్ ఇచ్చిండు ఆమెకి. మార్గా తీసుకొని అమ్మ సిగ్నేచర్ చేసేసి వీడికి ఏమంటారు ఒక పప్పీ గురించి పంపించేసింది. బయట వచ్చేసిండు మనోడు, మైక్ దగ్గర వచ్చిండు, మైక్ ఓపెన్ చేసుకున్నాడు, హలో మైక్ టెస్టింగ్ అని చెప్పేసి అందరికి చూసిండు. హీరోయిన్ ఆటోగ్రాఫ్ చేసిన టీషర్ట్ని నేను వేలం పాట ఇస్తున్నాను, ఇక్కడ మా వేలం పాట 1000 రూపీస్ అని చెప్పాడు. అక్కడ హీరోయిన్ చుట్టూ ఎగబడుతున్న జనాలంతా వచ్చి మనోడు చుట్టూ ఎగబడడం మొదలుపెట్టినారు. ఒరే హీరోయిన్ సైన్ చేసిన టీషర్ట్ అంట. సో ఇక్కడ వచ్చేసి చెప్పేసిండు 1000 రూపీస్ అని చెప్పిండు. అరే హీరోయిన్ టీషర్ట్ సైన్ చేసిన టీషర్ట్ 1000 అయినా, నేను 1200 ఇస్తా, నేను 14 ఇస్తా, నేను 15, నేను 2000 ఇస్తా, నేను 3000 ఇస్తా, నేను 4000 ఇస్తా, నేను 4500 ఇస్తా. లాస్ట్కి 5000 రూపీస్కి ఆ టీషర్ట్ ఇచ్చేసి 5000 తీసుకుపోయి వాళ్ళ ఫాదర్ చేతిలో పెట్టిండు. ఇదంతా ఎలా జరుగుతుంది? ఆలోచన. మా తాత పొలం మీద ఉండిండు, మా నాయన పొలం మీద ఉండిండు, నేను కూడా పొలం మీద ఉంటాను, మా కొడుకు కూడా పొలం మీద ఉంటాడు. ఆలోచన విధానం మారినప్పుడు అలా చెప్పి నేను చెప్పలేసుకుంటా, తప్పనట్లే రైతులు చేసే పుణ్యం. ఈరోజు ఈ ప్రపంచం బతుకుతుంది, ఏమంటారు నోటికాడికి చేయబోతుంది అంటే రైతులు చేసేదే. కానీ జనరేషన్ మారుతున్నది, జనరేషన్తో పాటు మనం మారాలా మారుతా. మా తాత లైఫ్ స్టైల్ చూస్తే అలానే ఉండింది, మా నాన్న లైఫ్ స్టైల్ చూస్తే అలానే ఉండింది, మరి నా లైఫ్ స్టైల్ కూడా అలానే ఉండాలా, ఏమైనా ఆలోచించి మార్చుకోవాలా? సో ఆలోచన చేయాల్సింది ఒకటే, ఆలోచన చేసింది ఇదే ఆలోచన చేసినాం. మాకు కూడా అనిపించింది ఇది కాదు జీవితం, మనం ఇంకా ఏదో ఆలోచన చేయాలి, ఇంకేదో పని చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు దొరికిన ఆపర్చునిటీ ఈ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపర్చునిటీ. సో ఇలా ఈరోజు చాలా మంది చూడండి, ఈ ఏరియాకి సిరిసిల్ల అనే ఏరియాకి ఈరోజు రాలేదు. 2013, 2014 ఆ టైంలోనే ఇక్కడ వచ్చిపోయినా. సిరిసిల్లలో చాలాసార్లు ఉండిపోయినా, ఇప్పుడు ఉన్నారో లేదో ఆంజేస్తారని ఇప్పుడు ఇంత ముందు వచ్చిండే కదా. సో నేను ఇక్కడ వస్తున్నాను చెప్పి ఆయన ఇక్కడ వచ్చి కలిసిపోయింది ఇప్పుడే. సో ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం చేసే ప్రతి ఒక్క కష్టం దానికి ఖచ్చితంగా రిజల్ట్ మనం తీసుకుంటాం. అది లేట్ అవ్వచ్చు, ముందు అవ్వచ్చు. హిందీలో ఒక సామెత ఉంటుంది, దేర్ హోతా అందర్ నై హోతా అని చెప్పేసి, అంటే లేట్ అవుతుండొచ్చు కానీ జీవితంలో చీకటి అవ్వదు అని చెప్పేసి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ తలరాతలు మారాలంటే, మన తలరాతలు మారాలంటే నలుగురు నడిచే బాటలు నడిచినప్పుడు మన తలరాతలు మారే పరిస్థితులు లేదు. ఎసారో కదా లేదు. 5 సంవత్సరాల ముందు మా పాపకి పాల డబ్బా, 4.5 సంవత్సరాల ముందు పాల డబ్బాకి డబ్బులు లేవు,
ఎవరు ఫ్రెండ్స్ ఉన్నా, ఎవరు రిలేషన్ ఉన్నా, ఎవరు కనిపించిన వాళ్ళని 200-300 రూపాయలు అడిగి నేను పాలక కొనుక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. అప్పులు అయిపోయి సుమారుగా ఎల్ఈడి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టి అప్పులు అయిపోయి అప్పులు వాళ్ళందరూ ఇంటికి వచ్చి నానా ఇబ్బందులు పెట్టి తిడుతుంటే పొద్దుగాల 5-5:30కి బయటికి వెళ్ళిపోయి నైట్ 12 గంటలైతే ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళు తిట్టే తిట్లు తట్టుకోలేక ఎన్నో సందర్భాలు అనిపించేది. రోడ్డు పైన కూర్చున్నప్పుడు అరే ఈ అవసరమా ఈ జీవితం, ఇంత 25-24 ఏళ్లలోనే మనం లైఫ్ అంతా చూసేసినాం, ఇంకా వద్దు ఈ జీవితం అని చెప్పి ఎన్నోసార్లు రోడ్డు పైన కూర్చొని ఆలోచించేవాడిని. ఏదో బస్సు లారీ వస్తే అడ్డం పోతే అయిపోతుంది ఆ లైఫ్ అని చెప్పేసి అలా ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఆపర్చునిటీ ఈ వెస్టీజ్ మార్కెటింగ్ ఆపర్చునిటీ. సో దీన్ని మెల్లగా తీసుకున్నాం. ఒక రోజులో మా జీవితం మారలే. మీరు ఒక నిమిషంలో మీ జీవితం మారుతుందని కూడా నేను చెప్పట్లేదు, కానీ ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించే ఆ ఆలోచన వల్ల మీ జీవితం మారే ఒక గొప్ప అవకాశం మీ దగ్గరకు వస్తారు. ఒక నిమిషంలో జీవితమే మారదు, ఒక నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల మన జీవితం మారుతుంది. సో కాబట్టి 100% బిలీవ్ చేయండి. మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూర్చోండి. ఏ వాదన ముందుగా జోలు అనేది చెప్పిపోతూనే ఉంటారు. ఎవరైనా చెప్తారు, గెలిచినప్పుడు ఎవరైనా చెప్తారు జోలి అని. సో ఇదే సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, వేములవాడ, సో ఇవన్నీ బస్సులు ఎక్కినాం, లారీలు ఎక్కినాం, ఏమంటే ఇసుక ట్రాక్టర్లు ఎక్కి తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. సో అలా పని చేసుకుంటూ వచ్చినాం, ఈరోజు ఇక్కడ దాకా వచ్చినాం. సో ఎవరి జీవితంలో అయినా పూలబాట ఎవరి జీవితంలో ఉండదు, ముళ్ళబాటనే ఉంటుంది. ముళ్ళబాట దాటిన తర్వాతనే పూలబాట వస్తుంది. ఎందుకంటే లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. నేర్చుకోవాలి, ఆ తర్వాత నేర్పించాలి. మనం నేర్చుకునే విషయంలోనే ఓపిక లేకపోతే మనం సంపాదించే దగ్గరకు వచ్చేవరకే లేదు. ఈ భూమి మీద ఒక వ్యక్తి బతకాలంటే కోరిక, తీరిక, ఓపిక ఉండాలి. సో దాంతోపాటు ఆశ, విశ్వాసం, నమ్మకంల మీద ఆధారపడి ఉంటుంది ఈ జీవితం. సో అందరూ ఈరోజు నైట్ అందరూ పడుకుంటారు, రేపు పొద్దుగా అలారం పెట్టుకుంటారు, అవునా కదా? అలారం పెడుతున్నారు ఇక్కడ ఎవరైనా 5 గంటలకి అలారం పెడతారు. అసలు రేపు బతుకుతామని నమ్మకం ఉందా? మరి ఎందుకు పెడుతున్నాం అలారం? ఏమో మేము ఎప్పుడు బతుకుతారేమో ఒక ఆశ, అవునా కదా? అవునా కదా? అంతే. సో మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లల్ని ఇట్లా ఎగిరేస్తే వాళ్ళు విపరీతంగా నవ్వుతారు, ఎస్తారనో. కానీ నేను మిమ్మల్ని ఎగిరేస్తే ఒరే నాయన నువ్వేం చేస్తాను, అవునా? భయం అవుతుందా లేదా? కానీ ఎందుకు ఆ పాప నవ్వుతుంది, ఆ బాబు నవ్వుతుందంటే కింద మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉన్నారు, వాళ్ళు పట్టుకుంటారని ఒక నమ్మకం. ఆ నమ్మకం మనకు లేదు. సో విశ్వాసం విషయానికి వస్తే ఏదైనా విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది మన లైఫ్ అంతా. ఇప్పుడు ఒక ఊర్లో వర్షాలు రావట్లేవు, వాళ్ళందరూ దేవుళ్ళకి పూజలు అన్నీ చేసి ఓ దగ్గర ఫెస్టివల్ లాగా చేస్తున్నారు. అక్కడ పూజ చేస్తే వర్షం పడుతుందని నమ్ముతున్నారు. అందరు ఖాళీగా వెళ్ళిపోయినారు, కానీ ఒక చిన్నపిల్లడు మాత్రం అంబ్రిల్లా తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు? వర్షం వస్తుందేమో అని ఒక విశ్వాసం. సో ఈ ఆశ, విశ్వాసం, నమ్మకంల మీదనే జీవితం ఆధారపడి ఉంటుంది. సో ఇలా కాదు అలా కాదంటే కానే కాదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు చేయాల్సిన పనులు ఇవే. సో తర్వాత కోరిక, తీరిక, ఓపిక ప్రతి ఒక్కరికి. ఇప్పుడు భగవంతుడు సడన్ గా మీకు ఒక అవకాశం ఇస్తా, ఇట్లనే ఉంటారా మీ జీవితం, మళ్ళా స్టార్టింగ్ నుంచి చేస్తే ఏమైనా మారుతారా అంటే ఇట్లనే ఉంటారా, మారుతారా మీరంతా? అదన్నా గట్టిగా చెప్పారా ప్లీజ్? మారుతారా, ఇట్లనే ఉంటారా? అంటే నీకు అర్థమైపోయింది మేము రైట్ లైఫ్ స్టైల్లో లేమని. ఎస్ఆర్లో ఇక్కడ అందరికీ పెళ్లి కారు వేసుకుని తిరగాలన్నది ఇక్కడ అవుతుందా? అందరికీ ఒక కారు వేసుకుని తిరగాలన్నది అవుతుందా? అవుతుందా? అందరికీ లగ్జరీ ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి, థియేటర్ ఉండాలి, బార్ కౌంటర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి, అవుతుందా? అవుతుందా? మన ఆలోచన విధానం అక్కడ ఆపేసినాము. ఆలోచన విధానాన్ని మనం అక్కడ ఆపేసినాము. నేను కర్ణాటక వెళ్ళినప్పుడు ఒక ముసలాయనకి ఒక దగ్గర కూర్చుంటే నేను క్యాజువల్గా అంటే టైం పడుతుంది కదా అని కారు ఆపేసి ఆ చెట్టు కింద కూర్చుంటే ఆయన ఒకటే కాలు ఇట్లా ఒత్తుకుంటున్నాడు, ఒకలే ఇట్లా ఒత్తుకుంటున్నాడు. సో ఏం తాత ఏమైంది, ఎందుకు ఇట్లా ఎట్లా అవుతుంది అని అంటే, నాన్న మోకాల నొప్పులు ఉన్నాయి, నా 4 కొడుకులు, 3 బిడ్డలు, నా పొలం పంచుకోరు, ఇల్లు పంచుకోరు, అన్ని పంచుకోరు. ఈరోజు ఒకడొకడు ఫుడ్ వేయరా అంటే దినానికి ఒకడు ఫుడ్ వేసి నాకు అన్నం పెట్టుడు. ఈ మోకాల నొప్పులు ఉన్నాయా అంటే ఇప్పుడు నా సాగు ఎదురు చూస్తున్నారు నా కొడుకు, నా బిడ్డలు, కానీ నాకు ఎవరు ఇంత బుక్కే భూవేసుకోడు లేడు అని చెప్పిన. నాకు చాలా బాధ అనిపించింది. అరే ఏంది ఇంత సంపాదించిండు ముసలాయన, ఇంతమంది కనిండు, ఇంతమంది పెద్ద చేసిండు, కానీ లాస్ట్ వచ్చేవరకైనా పరిస్థితి చూడండి ఎంత దారుణం ఉంది.
కార్లో ఉన్నాయి కొన్ని సప్లిమెంట్స్ ఉంటే, మోకాళ్ళ నొప్పుల సప్లిమెంట్స్ ఉంటే అవి ఒక కవర్లో వేసి ఆయనకి ఇచ్చేసిన, ఇవి ఒక 15-20 రోజులకు వస్తాయి తాత, ఈ మందులు వాడుకో, ఇగో నా కార్డు ఇచ్చిపోతా, ఈ కార్డు తీసుకో అని చెప్పేసి. సో నాయనని ఖర్చులో ఉన్నామని తీసుకున్నాడు. ఎట్లా వాడాలని నెంబర్ ఉంటే ఆ ఫోన్ చేయి నెంబర్కి, నీ దగ్గర డబ్బులు పింఛను ముస్లింల పైసలు వస్తాయి కదా, మళ్ళీ అప్పుడు కొనుక్కోవాలి అని చెప్పి మాట్లాడి ఆయనకి చేసి ఇచ్చేసిన. ఆ 20 రోజులు వాడిండు. తర్వాత నాకు ఆయన పైసలు వచ్చాక ఫోన్ చేస్తే ఆయన మళ్ళీ చెప్పి నాకు ఈ వస్తువులు ఎవరైనా పట్టుకోవాలి చెప్పించుకోవాలని చెప్పి పంపించిన. కరెక్ట్గా 2.5 నెలలు వాడిండు. 2.5 నెలల తర్వాత 100కు 80% మోకాళ్ళ నొప్పులు కాస్త 20% వచ్చినాయి. 20% వచ్చినాయి. ఆయన ఆనందానికి అడుగులు లేవు. మేము మళ్ళీ నెక్స్ట్ అక్కడ కర్ణాటక వెళ్ళే రూట్లో ఈ పెద్ద మనిషి ఎలా ఉన్నాడు ఒకసారి మందలించుకుని పోదామని అక్కడ వెళ్తే అక్కడే కూర్చొని ఉన్నాడు. ఆయన నన్ను చూసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి నాయన చేతులు పెట్టుకుని దండం పెట్టి, చూడు నా మోకాళ్ళ నొప్పులను తగ్గిపోయాయని 60-70 ఏళ్ళు ఉన్న ముసలాయన కూర్చుంటూ లేస్తుండు. నేను ఇంత చేసిన కదా నాయన, నేనే చాలా మంది చెప్తా ఈ బిజినెస్ అని చెప్పి అతను కొంతమంది నాకు పరిచయం చేసిరు. ఈరోజు ఆ ముసలాయన పరిచయం చేసిన ఒక వ్యక్తి, ఆ లీడర్ మన బిజినెస్లో క్రౌన్ డైరెక్టర్ ఉన్నాడు. 1,14,000 ఇన్కమ్ సంపాదించుకుంటున్నాడు. మనం చేసే పుణ్యం ఎప్పుడు మనకు అన్యాయం జరగదు. మనం ఏమనుకుంటే ఒకప్పుడు ఇది మంచినీళ్ళు అంటే చెంబులో నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చే రోజులు ఉన్నాయి. ఇవాళ ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చే పొజిషన్లో లేవు. ఎందుకంటే దానికి ఒక పేరు రాసిన ఫిల్టర్ నీళ్ళు అని చెప్పేసి లేవు. మేము పుణ్యానికి వచ్చినా 2 రూపాయలు పెట్టి వినియోగానికి వచ్చినాం, 20 రూపాయలు పెట్టి క్యాన్ కొనుక్కొచ్చిన కాడ ఉన్నాం మనం. ఈ రోజే మన పరిస్థితి ఎలా ఉంటే ఇంకా 10 ఏళ్ళ తర్వాత మన పరిస్థితి ఏంటి, ఇంకా 20 ఏళ్ళ తర్వాత మన పరిస్థితి ఏంటి? ఇదే రైతులు ఇదే కెమికల్స్ ఇలానే వాడుకుంటూ పోతే రేపు మన పిల్లలు అన్నం తింటారా, మందు గోళీలు వాడతారా? ఇదే అన్నం తింటారా, గోళీలు విని బతకాల్సిన రోజు వచ్చే సిచ్యువేషన్ ఉన్నదా? సో మరి మనమేం ఆలోచిస్తున్నాం? ఏ అవకాశాలు లేనప్పుడు, అన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఏం చేతగానో కూడా ఏదో ఒకటి చేస్తే అవకాశాన్ని సృష్టించుకొని పనిచేసి గెలిచే దాంట్లో మీరందరూ ఉన్నారా లేరా? సో ఒక పార్వతీదేవి శంకరుని అడుగుతుంది, ఎందుకు స్వామి అందరినీ గరీబులను చేస్తున్నావు, కొంతమందిని మాత్రమే నువ్వు ధనికులని కోటీశ్వరులను లక్షాధికారులను చేస్తున్నావు, తిండి లేనోడికి మొత్తమే లేకుండా చేసినావు, ఉన్నోడికి మాత్రం కోట్లు ఇస్తున్నావు, ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి లేనోడికి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. మంచి ఆలోచన కాదా ఇది? సార్ మంచి ఆలోచనే కదా. అప్పుడు శంకరుడు చెప్పిన మాట ఏమున్నదంటే, లేదు దేవి, వాళ్ళ కర్మల ఫలితంగా వాళ్ళు అనుభవిస్తారు, దీన్ని ఎవ్వరు నిర్ణయించరు, వాళ్ళ లైఫ్ని వాళ్ళు చేసే పుణ్యాలు పాపాలే వాళ్ళకి నిర్ణయిస్తాయి అని చెప్పేసి. అప్పుడు పార్వతీదేవి చెప్పిన మాట ఏముందంటే, సో అవన్నీ జరిగితే నువ్వెందుకు దేవుడివి, నీకెందుకు మొక్కాలి, నీకెందుకు కొబ్బరికాయ కొట్టాలి, నీకెందుకు నైవేద్యం పెట్టాలి, వాడికి లేకుండా నీకు నైవేద్యం అని పెడతా ఉన్నాడు కదా, మరి నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అతను అడిగింది. అప్పుడు ఇంట్లో ఇంకా కిరికిరి ఎట్లుండదు, ఈ లొల్లికి సమాధానం నేను చెప్పలేను, నీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, భూమి మీదకి వెళ్దాం పదా అని చెప్పి భూమిపై తీసుకొని వచ్చాడు. పార్వతీదేవికి తీసుకొని వచ్చి ఒక ఇంట్లో వెళ్ళిపోతున్నాడు. ఒక ఇంట్లో వెళ్ళిపోయి ఆ ఇంట్లో సినిమా ఏం జరుగుతుందంటే, హస్బెండ్ తాగేసి వచ్చిండు ఇంటాయన, ఆ వైఫ్ ఆయన తిడుతుంది, వాళ్ళ భార్య, ఆయన అమ్మని కొడుతుండు. ఎట్లుంటుంది ఈ సినిమా ఊళ్ళలో రచ్చ ఇనసం పోయిన సినిమా ఉంటుంది. సో వెళ్తున్నప్పుడు ఈయన పోయి డోర్ కొట్టినాను మధ్యలో. డోర్ కొడితే అక్కడ ఆమె వచ్చి డోర్ ఓపెన్ చేసినప్పుడు నేను చెప్పిండు, అమ్మ మేము స్వర్గలోకం నుంచి వస్తున్నాం, నేను శంకరుడిని, మా పార్వతీదేవి, మీ ఇంట్లో ఏదో సమస్యలు ఉన్నాయి, అందుకని మీకు ఒక 3 కోరికలు కోరుకోండి, ఏవైనా ఇచ్చిపోతా అని చెప్పేసి. మంచి ఆలోచనే కదా. సో అప్పుడు ఆమె ఏమన్నది, ఓ మీరు దేవుళ్ళ అని చెప్పింది అంటే అవునమ్మా అని చెప్పింది. మీరు నిజమైన దేవుళ్ళు అయితే ఇగో వీడు చూడు తాగి వచ్చి మమ్మల్ని ఎలా చేస్తున్నాడో, కొడుతున్నాడు, ఉరుకులాడిస్తున్నాడు, లొల్లి ఇస్తున్నాడు, వీళ్ళు ఒక గార్డెన్ చేయండి, అసలు ఫస్ట్ మాకు ఈ లొల్లి కొట్టదు. అవునా కదా, ఎవరైనా భరించలేని ఎవరైనా ఏమంటారు అదే మాట్లాడతారు కాబట్టి ఓకే సుదాస్తు. తర్వాత మరి ఆయన ఎదుర్కొంటాడు, నన్నే చేసి నువ్వు ఆమెనంటావా, ఆమె నన్ను ఇంతసేపు ఒర్లి అందుకే కొట్టిన, ఆమెను కూడా ఏదైనా ఒక చేయండి, చేలో ఏదో ఒకటి చేసిండు, కుక్కో ఏదో అయింది. ఆ తర్వాత అర్థమైంది నిజంగా వీళ్ళు వచ్చింది దేవుళ్ళే మా ఇంటికి అని. అప్పుడు ఏమన్నారు, స్వామి మాకు పొరపాటు అయింది, మీరు దేవుళ్ళని తెలుసుకోలేకపోయినాం, మమ్మల్ని మనుషులను చేయండి స్వామి అని చెప్పేసి. ఎన్ని వరాలు అయిపోయినాయి?
ఎన్ని వరాలు అయిపోయినాయండి? 3 వరాలు అయిపోయినాయా? ఎన్ని ఇస్తా అని చెప్పిండు? 3 అయిపోయినాయి కదా. అప్పుడు మళ్ళీ చెప్పిండంట ఆ పార్వతీదేవి, చూసినావా దేవి అంటే, అమ్మా నేను నిన్ను నమ్ముతానా? నువ్వు ఏదో కింద చేసినావుగా, నిన్ను నమ్మే పరిస్థితి లేదు, నేను నిన్ను అస్సలే నమ్మా అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, సరేలే నువ్వు అలానే ఉండు, ఇంకో ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఇంకొక ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి దగ్గర ఏముందంటే డోర్ నాక్ చేయడం వల్ల, కొట్టడం వల్ల ఒక అతను బయట వచ్చాడు. బయట వచ్చిన తర్వాత ఎవరండి, ఎవరు కావాలి అంటే, నాయన మేము స్వర్గలోకం చూస్తున్నాం, నేను శంకరుని, మా పార్వతీదేవి, మీకు ఎంత పెద్ద వరమైనా సరే ఒక వరం కోరుకోండి, అది ఇచ్చి వెళ్ళిపోతా అని చెప్పాడు. వింటున్నారా జాగ్రత్తగా? ఎంత పెద్ద వరమైనా సరే కోరుకోండి, ఒక్కటే వరం కోరుకోండి, మీకు ఇచ్చేసి వెళ్ళిపోతా అని చెప్పి. కోరుకుంటారా కోరుకోరా? ఆయన కూడా అడిగిన, నిజంగా మీరు దేవుళ్ళేనా అని అంటే, నిజం నాయన, నువ్వు అడుగు నీకు తెలుస్తుందిలే అని చెప్పి. అయితే 2 నిమిషాలు టైం ఇవ్వండి స్వామి, లోపలికి వెళ్ళి మా భార్య మా అమ్మ ఉన్నది, ఒకసారి వాళ్ళని కూడా అడిగి కనుక్కుంటా ఏం కావాలి అని. ఇంట్లోకి వెళ్ళిపోయి ఏమే అని పిలిచిండు. వారు వచ్చింది, ఏమండి అని. ఎవరో దేవుడు అంటే ఇంటి ముందర ఉన్నాడు, ఏదో ఒకటి కోరుకో అంటుండే, ఏం కోరుకున్నాం చెప్పు, నీకు ఏం కావాలి అని అడిగినంట. అప్పుడు ఆవిడ చెప్పిందంట, ఏమండి మనకు పెళ్ళై 6 సంవత్సరాలు అవుతుంది, మనకు ఒక పిల్లలు లేదు, ఒక పాప లేదు, ఒక బాబుని అడగండి అని చెప్పి ఆమె అనిందంట. మంచి ఆలోచనే కదా. సో ఆయన అన్నాడంట, ఒకసేపు పిలిచిరానా, పిల్లలు ఇవ్వాలి కాబట్టి ఇంకా సంవత్సరానికి అంట 10 సంవత్సరాలకు అనుకుంటాం, ఫస్ట్ పైసలు లేవే మనకాడ, పైసలు అడుగుదాము అని చెప్పేసి. అది కూడా వాస్తవమే, అవునా కదా. డబ్బులు లేకుండా ఏమైనా చేసేదనుకుందా? ఏమి చేయడానికి లేదు. సో అక్కడ మళ్ళీ ఆయన అడిగిందంట. వాళ్ళిద్దరు ఈ మాట మాట్లాడుకున్నప్పుడు కిచెన్లోంచి వాళ్ళ అమ్మ వచ్చిందంట, ఒరే మీ పిల్లల పైసలు పాడుగాను, నా కళ్ళు పోయినాయి కదా, నాకు కళ్ళు అడగను అని చెప్పి. ఏమడగమంటుంది? కళ్ళు అడగమంటుంది. ఈడ ఉన్న కోరికలని, ఈడ వచ్చిన కోరికలని 3. ఇప్పుడు చెప్పు, ఏం అడుగుదాము మీరు? ఎప్పుడు ఒకటే ఉంది కోరిక, కోరడం ఒకటే కోరాలి, కానీ ఈడ కావాల్సింది 3. మరి అందులో మీరు ఏది చూస్ చేసుకుంటారు? 3. అరో సార్ మనీ అంటుండు. ఓకే సార్, ఇంకా ఇంతమంది లేడీస్ ఉన్నారు, కనికరం లేదా అమ్మ? కళ్ళు కావాలని అడుగుతలేరు ఎవరు? చెప్పండి ఏది? కళ్ళు కావాలంటారు, ఒక మంచి కూతురు ఆమె. సో ఇంకా పిల్లలేమో లేదు సార్, మళ్ళీ అనుకోవచ్చంటారా? ఎవరు సపోర్ట్ చేయట్లేదు దానికి. సో చూడండి, అయితే కళ్ళు కావాలి, లేకపోతే డబ్బు కావాలి, అంతేనా? మరి 2 అవుతున్నాయి కదా, అట్లయినా ఒకటే మనకు కావాల్సింది ఒకటే. మరి మీరు 2 చెప్తారా? 2 అడగడానికి లేదు, 3 కలిపి కొట్టాలి. చుట్టూ వీక్కున్నారు, ఆలోచించారు, ఏం చెప్పాలి, ఏం అడగాలి అని ఒక 10-15 నిమిషాలు ఆలోచన చేసుకున్నాక ఆ ఇంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి ఆ స్వామితో చెప్పిండంటే, స్వామి మాకు పెద్ద కోరికలు ఏం లేవు. ఏం చెప్పిండు? మాకు పెద్ద కోరికలు ఏం లేవు, ఒకటే కోరిక ఉంది, మా అమ్మకు ఉంది ఒకటే కోరిక, ఆ కోరికను తీస్తే చాలు స్వామి అని చెప్పిండంట. పర్వాలేదు నాయన చెప్పు, ఏ కోరిక అయినా తీర్చి వెళ్ళిపోతా, చెప్పండి ఏం పర్వాలేదు అని. అప్పుడు చెప్పిండంట, స్వామి మా అమ్మకి కళ్ళు కనిపించవు, కానీ మా అమ్మకు ఒకటే కోరిక ఉన్నది, మా అమ్మ కళ్ళతో నా కొడుకుని ఒక బంగారు చూడాలనుకుంటుందంట స్వామి అని చెప్పిందంట. అర్థమైతే క్లాస్ కొట్టండి, లేకపోతే కొట్టదు. అర్థమైతే కొట్టండి, కొట్టదు. అర్థమైందా? ఇంకా కొంతమంది తీరని చూస్తుంది, ఏం చెప్పిండు? ఇప్పుడు ఎన్ని మనకి వచ్చేసినాయి? అందులో 3 వచ్చేసినాయా? ఏంటి? ఒకటి అమ్మకి కళ్ళు వచ్చినాయి, రెండోది మనమడు వచ్చిండు, కొడుకు వచ్చిండు, మూడోది బంగారు వేళ. ఇంత కొడుకుని పోయి అమ్ముకొని వచ్చిన పైసలే సార్. అంటే 3 సెట్ అయినాయా? ఇప్పుడు చెప్పండి, అవకాశం వస్తే ఏం చేతకానోడు కూడా ఏదైనా ఒకటి చేస్తాడు, కానీ అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నోడు తోపుకాలు అయిపోతాడు. నిజమా కదా? నిజమా కదా? మీరందరూ నాకు అట్లనే కనిపిస్తున్నారు, అవకాశాన్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తులాగా. మీరు ఏదైనా జాబ్ చేయొచ్చు, మీరు ఏదైనా వ్యవసాయం చేయొచ్చు, మీరు ఏదైనా పార్ట్ టైంకి ఏదైనా పని చేయొచ్చు. ఆ పనితో పాటు ఈ పనిని మాత్రం వదులుతూ 1 సంవత్సర కాలం పాటు ఆ పనితో పాటు ఈ పనిని 1 సంవత్సరం మీరు బిల్డ్ చేసి చూడండి, మీ 3 తరాల బంగారు భవిష్యత్తుకి కంపెనీ బాటలు ఇస్తుంది. సో అది మీరు నమ్మి
విశ్వసించి ముందుకు అడుగేస్తూ మాతో పాటు చేయగలపండి. మనం అందరం కలిసి పనిచేద్దాం. ఖచ్చితంగా మీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్న ఆలోచనతో ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేసినాం. సో భగవంతుడికి మేము ఒకటే కూడా నిస్వార్థమైన కోరిక, మమ్మల్ని ఎవరు బిలీవ్ చేసి వచ్చిన వాళ్ళందరూ బాగుపడాలి, వాళ్ళ ఇళ్లలో డబ్బులు వెళ్ళాలి, వాళ్ళ డ్రీమ్ లైఫ్లో వాళ్ళు ఉండాలని మేము భగవంతుడిని కోరుకుంటాం. సో ఇంత గొప్ప అవకాశం దొరికింది. సో భగవంతుడికి, తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి, ఈ అవకాశాన్ని నాకు చూపించిన నా గ్రేట్ మెంటర్, నా బ్రదర్, సో నాకు అన్ని ఆయనే, పురుషోత్తమ దాసు గారు అండ్ పూర్ణిమ గారికి. సో ఇక్కడ నుంచి నేను పాడాభివందనం చేసుకుంటూ, సో ఇంత గొప్ప అవకాశం దొరికింది. మీ అందరూ నేను మళ్ళీ వచ్చేవరకే మీ అందరూ మీ మంచి మంచి ఇన్కమ్ తీసుకోవాలి, పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలని చెప్పి నేను ఆ భగవంతుని పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ సర్వేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.